First, I want to share about Psalm 100 verse 2. మొదటిగా కీర్తనలు 100వ అధ్యాయము 2వ వచనంలో మనం విన్న భాగాన్ని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. So in the NASB Bible it says, serve the Lord with gladness. NASB బైబిల్లో ఎలా ఉంటుందంటే ఏ విధంగా దేవుని మనం సేవించాలని అంటే సంతోషముతో. But in Tamil it says, worship the Lord with gladness. సేవ చేయాలని తెలుగులో ఉంది, అయితే ఆరాధించాలి అని చెప్పి NASB బైబిల్లో ఉంది. In quite a few versions in English it's written, worship the Lord with gladness. చాలా మరి ఇంగ్లీష్లో ఉన్న ట్రాన్స్లేషన్స్లో సేవించుడి అనే దానికి బదులుగా ఆరాధించుడి అనేది ఉంది. So when I was born again, I was 25 years old when I was born again. నేను తిరిగి జన్మించినప్పుడు దాదాపు నాకు ఒక 25 సంవత్సరాలు. That was in the year 1980. అది 1980వ సంవత్సరం. So I was born again in Hyderabad. నేను తిరిగి జన్మించింది హైదరాబాద్లో. It was near the clock tower, Secunderabad. సికింద్రాబాద్ దగ్గర ఉన్న క్లాక్ టవర్కి సమీపంలో. So if you walk down those roads, you will find plenty of churches. మీరు గనక ఆ వీధిని నడిచారనంటే అక్కడ అనేకమైన సంఘాలు మీరు చూడగలుగుతారు. Same way there are a lot of cinema theaters also. అదే విధంగా చాలా సినిమా థియేటర్లు కూడా ఉంటాయి. So every church, will be written outside, worship service Sunday morning. ప్రతి సంఘానికి బయట ఏమని రాసి ఉంటుంది అంటే ఆరాధన సమయము పలానా సమయం అని చెప్పి రాసి ఉంటుంది. So I used to question myself. నేను ఈ విధంగా ప్రశ్నించుకునేవాడిని. We know that all the big people in the world, they want people to appreciate them, tell them you're so good, you've done so much good for us and all those things. Is God also like that he is expecting people to come and thank him and tell good things about him? లోకంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ కూడా అందరూ వారి దగ్గరికి వచ్చి వారి గొప్పలన్నీ చెప్పాలని, వారిని అలా సంతోషపెట్టాలని కోరుకుంటూ ఉంటారు. నేను అనుకునేవాడిని, దేవుడు కూడా ఈ విధంగా కోరుకుంటున్నాడా? మనుషులు లోకంలో గొప్పవారు కోరుకునేటట్టు దేవుడు కూడా కోరుకుంటున్నాడా అనే సందేహం నాలో ఉండేది, ఒక ప్రశ్న నాలో ఉండేది. So at that time the Lord showed me this verse, Romans chapter 12. ఆ సమయంలో దేవుడు నాకు ఈ వచనాన్ని చూపించాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. Romans chapter 12. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము verse 1. 1వ వచనం. Therefore I urge you, brethren, by the mercies of God, to present your bodies a living and holy sacrifice, acceptable God, which is your spiritual service of worship. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇట్స్ నాట్ రిటర్న్ ఆరాధన అని ఇక్కడ రాసలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఆ సేవ that offer your bodies as a living and holy sacrifice acceptable to God, which is your spiritual service of worship. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇది ఇట్టి ఆరాధన అని రావాలి. ఇట్టి ఆరాధన మీకు యుక్తమైనది. Spiritual service of worship. ఆత్మ సంబంధమైన ఆరాధన. So the Lord showed me, we have in the new covenant, in the New Testament, క్రొత్త నిబంధనలో ఈ విధంగా ఉన్నదాన్ని ప్రభు నాకు చూపించారు. What the Lord wants us is to offer our bodies as a living sacrifice. దేవుడు ఏం కోరుకుంటున్నాడని అంటే మన శరీరాలని సజీవ యాగంగా ఆయనకి సమర్పించాలని ఆయన కోరుకుంటున్నాడు. In the Old Testament they offered burnt offering, the goat or the bull, and they worshiped God by giving offering, sacrifice like that. పాత నిబంధనలో ఆయనకి బలులు అర్పించడం ద్వారా ఏ గొర్రెనో మేకనో ఎద్దునో ఆ విధంగా వాటిని బలి అర్పించి దేవుని ఆరాధించేవాళ్ళు. So in the New Testament what Jesus Christ is telling is, you offer your eyes, eyes as a living sacrifice. That is, Lord, I will not look at
anything which you don't want me to look at with my eyes. క్రొత్త నిబంధనలో ఆయన మన కన్నుల్ని ఆయనకి అర్పించాలని ఆయన కోరుకుంటున్నాడు. దాని అర్థం ఏంటంటే ఏదైతే నువ్వు చూడకూడదు అనుకుంటున్నావో దాన్ని చూడకుండా ప్రభువా నా కన్నులు నేను అప్పగించుకుంటున్నాను. And I will use these eyes only to do whatever you want me to do. ఈ కన్నుల్ని కేవలం నువ్వు ఏదైతే నేను చేయాలని కోరుకుంటున్నావో వాటి కొరకే నేను ఉపయోగిస్తాను. So same thing with my tongue. అదే విధంగా నా నాలుకను కూడా I don't want to speak anything which you don't want me to speak. నువ్వు మాట్లాడకూడదు అనేది ఏది కూడా నేను మాట్లాడకుండా నేను నా నాలుకను కాపాడుకోవాలనుకుంటున్నాను. The same way with my hands, my legs, every part of my body is offered to God as a living sacrifice. అదే విధంగా నా చేతులు, నా కాళ్ళు, నా శరీరంలో ఉన్న ప్రతి భాగము సజీవ యాగంగా ఆయనకు సమర్పించి ఆ విధంగా నేను ఆయన ఆరాధిస్తాను. So that is what God is accepting as a spiritual worship. మరి దీనినే మరి దేవుడు ఆత్మీయ ఆరాధనగా ఆయన అంగీకరిస్తున్నాడు. Yeah. So the Lord told me that you do this and then come into my presence and then worship me with your songs and thanksgiving, praise. That I will accept. ఈ విధంగా సజీవ యాగంగా నీ శరీరాన్ని నువ్వు అర్పించుకున్న తర్వాత నువ్వు నా సన్నిధికి వచ్చి నువ్వు పాటలు పాడి నువ్వు ప్రార్థన చేసేది దాన్ని నేను అంగీకరించగలుగుతాను. So I want to read that verse again. Therefore I urge you, brethren, by the mercies of God, to present your bodies a living and holy sacrifice, acceptable to God, which is your spiritual service of worship. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి ఆరాధన మీకు యుక్తమైనది. So ఆత్మీయ ఆరాధన. we can look at Hebrews chapter 10. అదే విధంగా మనం హెబ్రీలకు రాసిన పత్రిక 10 చూసినట్లయితే 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము verse 5. 5వ వచనము. Therefore when he comes into the world, he says, sacrificing and offering you have no desire. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని, in whole burnt offerings, but a body you have prepared for me. In whole burnt offerings and sacrifices for sin you have taken no pleasure. Then I said, behold, I have come. In the scroll of the book it is written to me to do your will, O God. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. So after saying above, sacrifices and offerings and whole burnt offerings and sacrifices for sin you have not desired, nor have you taken pleasure in them which are offered according to the law. Then he said, behold, I have come to do your will. He takes away the first in order to establish the second. ఇవన్నీ చెప్పిన తర్వాత బలులు 8వ వచనం, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. So the Lord has taken away the first covenant, the old covenant. కనుక దేవుడు మొదటి దాన్ని కొట్టివేశాడు. ఆ మొదటిదంటే పాత నిబంధన. So now he is establishing the new covenant, the second covenant. ఇప్పుడు ఆయన రెండవదైన ఈ క్రొత్త నిబంధనని ఆయన స్థిరపరుస్తున్నాడు. So in this new covenant, sacrifice, offerings, they are not important. కనుక ఈ క్రొత్త నిబంధనలో బలులు, హోమములు ఇవి ముఖ్యమైనవి కాదు. You can't give money to the Lord. మనం ఏదో దేవునికి డబ్బులు ఇవ్వలేము. And God will not accept that money unless you given your body to do God's will. దేవుడు మీరిచ్చే డబ్బుల్ని ఆయన అంగీకరించలేడు. మొదట మీ శరీరాన్ని మీరు ఇవ్వనట్లయితే మీరిచ్చే డబ్బుని ఆయన అంగీకరించలేడు. So
So this is what I wanted to share from Psalm 100 verse 2 because that was shared during our worship time. మన ఆరాధన సమయంలో ఈ వచనాన్ని కీర్తనలో 100వ అధ్యాయము అందులో పంచుకున్న వచనాల గురించి నేను మీతో ఈ విషయాలు పంచుకోవాలని ఆశపడ్డాను. I'm so thankful to the Lord for allowing us to gather here in Nellore today. ఈరోజు ఈ విధంగా నెల్లూరులో మనం కూడుకోవడానికి ప్రభు అనుమతించినందుకు నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను. We from Chennai CFC have been visiting this gathering from April 2023. చెన్నై సిఎఫ్సి సంఘం నుండి దాదాపు ఏప్రిల్ 2023 నుండి మేము వస్తూ ఉన్నాము. I believe the Lord is continuing to allow us to come here and gather like this. నేను చూసింది ఏంటంటే దేవుడు ఈ విధంగా మనం కూడుకోవడానికి కొనసాగించడానికి ప్రభు నడిపిస్తున్నాడు మమ్మల్ని. I have shared this before as to why the Lord has given me this burden that we should continue coming here. ఇంతకు ముందు కూడా నేను మీతో పంచుకున్నాను దేవుడు నాలో ఉంచిన భారం ఎందుకు మేము ఇక్కడ తరచుగా రావడం అనేది మేము కొనసాగిస్తున్నాము. So I have seen how the Lord has worked in Ravi, Vijay and Ramakrishna. మేము చూసాము ఏ విధంగా దేవుడు బ్రదర్ రవి, విజయ్ మరియు రామకృష్ణ బ్రదర్ జీవితంలో పనిచేస్తున్నారు. They were all born in non-Christian families. వాళ్ళందరూ కూడా క్రైస్తవేతర కుటుంబంలో జన్మించిన వారు. And on their own they came to accept Christ. వాళ్ళు స్వయంగా దేవుణ్ణి మరి రక్షకునిగా వారు అంగీకరించారు. And they all married Christian girls. వారందరూ కూడా మరి క్రైస్తవ స్త్రీలను వివాహం చేసుకోవడం జరిగింది. And they all came to know Brother Zach's messages independently on their own. వారు స్వయంగానే వాళ్ళు జాక్ బ్రదర్ని వాళ్ళు తెలుసుకొని జాక్ బ్రదర్ సందేశాలు వినడం జరిగింది. And then they came together, maybe dropping the children in the school. They found out while talking they all are interested in Brother Zach. అయితే వారు ఏదో విధంగా కలుసుకున్నప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు ఏంటంటే వారందరూ కూడా జాక్ బ్రదర్ సందేశాల పట్ల వారు ఆసక్తి కలిగి ఉన్నారు. వారు సో దే వాంటెడ్ టు have a church like how Brother Zach is preaching. We want to have that kind of a church in Nellore. మరి నెల్లూరులో కూడా జాక్ బ్రదర్ ఏదైతే ప్రసంగిస్తున్నారో అటువంటి సంఘం ఉండాలని వారు ఆశపడ్డారు. And then the Lord made them to come in contact with the person who was working with Brother Zach. అయితే ఆ విధంగా వారు అనుకున్నప్పుడు బ్రదర్ జాక్తో కలిసి పనిచేస్తున్న ఒక వ్యక్తిని ప్రభు వారితో కలిసి పనిచేయడానికి పంపాడు. సో దే హావ్ బీన్ మీటింగ్ హియర్ ఫ్రమ్ సెప్టెంబర్ 2022. సెప్టెంబర్ 2022 నుంచి వాళ్ళు కూడుకుంటూ ఉన్నారు. And in March 23 that person who was leading these assemblies, he was found unfaithful, so he was asked to leave the church. అయితే మార్చి 23, 2023లో ఏ వ్యక్తిని అయితే నడిపించమని చెప్పారో ఆ వ్యక్తిని తన యొక్క ప్రవర్తనను బట్టి మరి క్రమశిక్షణ చేయడం జరిగింది. So then Brother Zach asked brothers Victor, Vincent and Parsutam to help all these assemblies which were looked after by that person. ఆ తర్వాత బ్రదర్ జాక్, బ్రదర్ విక్టర్ గారిని, విన్సెంట్ గారిని మరియు పరశుత్తం బ్రదర్ని ఈ సమావేశాలకు సహాయం చేయమని ఆయన అడిగారు. And then they asked us to like from Chennai CFC, because Sulurpet and Nellore are not too far away, to come here and help. ఆ తర్వాత చెన్నై సిఎఫ్సిలో ఉన్న మమ్మల్ని రమ్మని చెప్పారు. ఎందుకనంటే సూలూరుపేట, నెల్లూరు అనేవి చెన్నైకి చాలా దూరంగా లేవు, చాలా సమీపంలో ఉన్నాయి కాబట్టి మమ్మల్ని వెళ్ళమన్నారు. So when I came and spoke to these brothers, I saw the way the Lord led them. మరి నేను ఇక్కడికి వచ్చి ఈ సహోదరులతో నేను మాట్లాడినప్పుడు నేను చూడగలిగాను ప్రభు వారిని ఏ విధంగా నడిపిస్తున్నాడు అనే విషయాన్ని. So I have been coming regularly. అప్పటి నుంచి మేము తరచుగా రావడం జరుగుతుంది. Few of us from Chennai CFC are coming regularly. మాలో కొంతమంది చెన్నై సిఎఫ్సి సంఘం నుంచి రావడం జరుగుతుంది. We already had Brother Vincent coming here. ఇప్పటికే బ్రదర్ విన్సెంట్ ఇక్కడికి వచ్చున్నారు. And Brother Parsutam will be coming on April 29th. మరి ఏప్రిల్ 29న పరిశుద్ధం బ్రదర్ రానే ఉన్నారు ఇక్కడికి. Then we'll ask Brother Victor also to come. ఆ తర్వాత మన విక్టర్ బ్రదర్ గారిని కూడా ఇక్కడికి రమ్మని మనం ఆహ్వానిద్దాం. Sir, I have had great freedom in my spirit to share
whatever, the Lord has helped me in all these years. మరి ఇన్ని సంవత్సరాల్లో ప్రభు నాకు బోధించిన వాటన్నిటినీ నేను మీతో పంచుకోవడంలో నాకు So, ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. ప్రభు ఆత్మలో నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. so some of the things which I shared. కొన్ని విషయాలు నేను మీతో పంచుకున్నవి. So there are 6 truths you need to know to have a firm grip on Christian life. క్రైస్తవ జీవితంపై దృఢమైన పట్టు కలిగి ఉండటానికి 6 సత్యాలు. The palm. అరచేయి. The palm is the security in the Father's love. మన అరచేయి దేన్ని సూచిస్తుందనంటే తండ్రి ప్రేమలో ఉండే భద్రతను సూచిస్తుంది. No need for any anxiety. మరి దేని గురించి మనం ఆందోళన చెందడానికి అవసరం లేదు. The thumb is the blood of Jesus Christ. బొటన వేలు దేన్ని సూచిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని. Cleanses all our past sins. మన పాపములన్నిటి నుండి మనల్ని శుద్ధి చేస్తుంది. And if we confess our sins, మనం పాపాన్ని కనుక ఒప్పుకున్నట్లయితే, and we forgive others their sins, ఇతరుల పాపాన్ని మనం క్షమించినట్లయితే, then the blood of Jesus Christ will cleanse our sins which we commit now. అప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఇప్పుడు మనల్ని శుద్ధి చేస్తుంది. And whatever sins which we do in the future, where we have a genuine sorrow for that sin. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మనం చేయబోయే పాపాలు వేటి నిమిత్తం అయితే మనలో ఒక నిజమైన దుఃఖం ఉంటుందో ఆ పాపాలు, but those sins also the Lord Jesus Christ, His blood will cleanse us. ఆ పాపాలను కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము కడిగి వేస్తుంది. But if we treat the blood of Jesus Christ like tap water, something common, His కానీ blood will not cleanse us. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఒక కుళాయి నీళ్ళలాగా మనం చాలా అల్పంగా మనము చూసినట్లయితే ఆ రక్తం మనల్ని శుద్ధి చేయలేదు. So Hebrews 10:26. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26. So this verse also the Lord showed me immediately after I was born again. నేను తిరిగి జన్మించిన వెంటనే ప్రభు నాకు ఈ వచనాన్ని చూపించారు. Just before I came to know Brother జాక్ బ్రదర్ని నేను తెలుసుకున్న కొన్ని రోజుల్లోనే ఈ వచనాన్ని నేను చూడడం జరిగింది. So like Romans chapter 12 verse 1, he showed me immediately after being born again, and same way this also he showed me. రోమిలకు రాసిన పత్రిక 12:1 నేను తిరిగి జన్మించిన వెంటనే చూసిన వాక్యము, అదే విధంగా జాక్ బ్రదర్ని కలిసిన తర్వాత నాకు దేవుడు చూపించిన వాక్యం ఇది. So for Hebrews 10:26, for if we go on sinning willfully after receiving the knowledge of the truth, there no longer remains a sacrifice for sins. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. Verse 29. 29వ వచనము. How much severer punishment do you think he will deserve who has trampled underfoot the Son of God and has regarded as unclean the blood of the covenant by which he was sanctified and has insulted the Spirit of grace. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. The index finger is the word of God. చూపుడు వేలు అనేది దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తుంది. It's like the water, it will wash us clean. అది నీటి వంటిది, అది మనల్ని కడుగుతుంది. And it is like milk, it will nourish us. అది పాల వంటిది, అది మనల్ని పోషిస్తుంది. And it is like meat, that will also nourish us. అది మాంసం వంటిది, అది కూడా మనకు పోషణగా ఉంటుంది. And the middle finger is the baptism in the Holy Spirit and continual filling of the Holy Spirit. ఈ మధ్య వేలు దేన్ని సూచిస్తుందనంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడం, అదే విధంగా నిరంతరము పరిశుద్ధాత్మతో నింపబడడం. And the fourth finger is the way of the cross. 4వ వేలు దేన్ని సూచిస్తుందనంటే ఆ సిలువ మార్గాన్ని సూచిస్తుంది. So daily denying our will and taking up the cross of Jesus Christ and following him. ప్రతిరోజు మన సొంత ఇష్టాన్ని తిరస్కరించి మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను తీసుకొని ఆయన్ని వెంబడించడం. The little finger is the fellowship with like-minded believers. మరి చిటికెన వేలు ఎలాంటిదనంటే ఏక మనస్సు కలిగిన విశ్వాసులతో సహవాసం. So these 6 truths will help you to have a firm grip on Christian life. ఈ 6 సత్యాలు క్రైస్తవ జీవితంలో గట్టి పట్టు కలిగి ఉండడానికి మనకి దోహదపడతాయి. So but if you must know these truths that you should grow in them, you should have 4 experiences. కానీ ఈ 6 సత్యాలని మనం అనుభవించి అందులో ఎదగడానికి మనం 4 అనుభవాలు గుండా
మనకి 4 అనుభవాలు అవసరమై ఉన్నాయి. So the first is to be born again. మొదటిది తిరిగి జన్మించిన అనుభవం. A genuine experience of being born again or an initial experience of salvation. అది నిజంగా తిరిగి జన్మించిన ఒక అనుభవం, రక్షణ అనుభవం. And the second one is baptism in the Holy Spirit. రెండవది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన అనుభవం. Yeah, and these two are gifts from God. ఈ రెండు కూడా దేవుని దగ్గర నుండి వచ్చే బహుమానాలు. We can't do anything to earn that. వాటిని పొందుకోవడానికి మనం ఏమీ చేయలేము. We only have to repent and turn to the Lord and ask for salvation. He will give it to us. మనం కేవలం మారు మనసు పొంది మన పాపముల నుండి దేవుని వైపుకు తిరిగి ఆయన్ని క్షమించమని అడిగితే మనం ఆయన ఇచ్చే రక్షణ మనం పొందుకోగలుగుతాం. We have to humble ourselves and ask the Lord, Lord, I don't have power to live a life pleasing to you. Give me the power of the Holy Spirit. He'll give it to you. మనం తగ్గించుకొని ప్రభువా ఈ జీవితం జీవించడానికి కావాల్సిన శక్తి నాకు లేదు, నాకు సహాయం చేయమని మనం ఆయన తట్టు తిరిగినట్లయితే అప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. The third experience is to be a wholehearted disciple of the Lord Jesus Christ. మూడవ అనుభవం ఏమిటనంటే యేసుక్రీస్తు కొరకు పూర్ణ హృదయంతో ఆయన వెంబడించే శిష్యులుగా మారడం. Yeah, so that's a conscious decision we have to take. అది మనము స్పృహ కలిగి మనము తీసుకునే ఒక నిర్ణయం. So how will you know that you're a disciple of the Lord Jesus Christ? మరి మీరు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అని మీరు ఏ విధంగా తెలుసుకోగలుగుతారు? So what the Lord Jesus Christ told, in Luke chapter 14, he says, if anyone wants to follow me and be my disciple, he should hate his father, mother, brother, sister, wife and children. మరి లూకా 14లో మరి వాక్యంలో ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా మనం ఉండాలని అంటే మనం ఏం చేయాలి? మనం మన తల్లిని, తండ్రిని, ఎవరినైనా కూడా మనం వారిని ద్వేషించకపోతే మనం ఆయన శిష్యులుగా ఉండలేము. And he must hate himself, deny his will and take up the cross and follow me daily. తమను తాము ఉపేక్షించుకోకుండా, మిమ్మల్ని మీరు ద్వేషించుకోకుండా, మీరు సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించకుండా మనం ఆయన శిష్యులుగా మనం ఉండలేము. And he should hate all his possessions. ఈ లోకంలో ఉండే సంపదలన్నిటినీ కూడా మనము ద్వేషించినట్లయితే మనం ఆయన్ని వెంబడించలేము. So these are the things which you should say, I want to follow the Lord Jesus Christ like this. ఈ విషయాలన్నిటినీ మీరు తెలుసుకొని ఈ విధంగా ప్రభువుని వెంబడించాలి అని మీరు తీర్మానించుకున్నట్లయితే అప్పుడు మనం శిష్యులుగా ఉన్నట్లు. So what is Jesus Christ actually saying? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారు వాస్తవానికి? Is he actually asking you to hate your father, mother, brother, sister and all that? నిజంగా నీ తల్లిని, తండ్రిని, మీ సహోదరుని, సహోదరుని ద్వేషించమని ఆయన చెప్తున్నారా? And then he says you honor your father and mother. ఆ తర్వాత ఆయనే చెప్తారు మీరు మీ తల్లిదండ్రులు మీరు గణపరచాలని. And he says if you don't give money to support your parents, then it's as good as like being put to death. మీ తల్లిదండ్రులకు పోషించడానికి మీరు గనక మీ డబ్బుని ఇవ్వనట్లయితే మీరు చనిపోయిన వాళ్ళతో సమానం అన్నట్లుగా. So what is Jesus Christ actually telling in this? యేసుక్రీస్తు ప్రభువారు వీటన్నిటిలో ఏం చెప్పొచ్చారు? Whenever it comes to obeying Jesus Christ, మరి యేసుక్రీస్తుకి లోబడే విషయం వచ్చేటప్పటికి any of your relatives should not hinder you. మీ బంధువులు ఎవరు కూడా నిన్ను ఆటంకపరచకూడదు. You should love the Lord Jesus Christ more than all the relatives. మరి మీ బంధువులందరికంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కువగా ప్రేమించేవాడిగా నువ్వు ఉండాలి. So I keep saying, like my sister, she invited me for her child baptism. నేను మీకు చెప్పానని అనుకుంటున్నాను. నాకు ఒక సహోదరి ఉండేవాళ్ళు. తన పిల్లల్లో ఒకరికి మరి చిన్నపిల్లల బాప్తిస్మం, చిలకరింపు బాప్తిస్మం ఇవ్వడానికి ఆ ఫంక్షన్కి నన్ను పిలిచారు. I said I can't come for the baptism nor for any lunch you will serve after that. నేను చాలా స్పష్టంగా చెప్పాను, నా బాప్తిసానికి నేను రాలేను, అదే విధంగా ఆ భోజనం మీరు ఏదైతే వడ్డిస్తున్నారో దానిలో కూడా నేను పాలు పంచుకోలేను. So this is the way you should take a stand and be a wholehearted disciple of the Lord. ఈ విధంగా మీరు నిర్ణయాలు తీసుకొని పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించడానికి నిలబడాలి. And then you should say that Matthew chapter 5 verse chapter 6 verse chapter 7, that Sermon on the Mount, by the power of the Holy Spirit I want to obey all of them. ఆ తరువాత మీరు ఈ విధంగా చెప్పగలిగి ఉండాలి. మత్తయి సువార్త 5, 6, 7లో పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఈ వాక్యములన్నిటికీ నేను లోబడగలను అనే స్థితిలో మీరు ఉండాలి. So you must be born again, baptized in the Holy Spirit, be a wholehearted disciple. కనుక మీరు తిరిగి జన్మించాలి, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి, మీరు పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించే శిష్యులుగా ఉండాలి. And then you must be a committed member
in the church which the Lord is building. ఆ తరువాత మీరు క్రీస్తు శరీరంలో హృదయపూర్వకంగా అర్పణ కలిగిన ఒక సభ్యుడిగా మీరు ఉండాలి. So if you have these 4 experiences, you will know God as your Father, blood of Jesus Christ, word of God, baptism of the Holy Spirit, way of the cross, and fellowship with like-minded believers. ఈ 4 అనుభవాలు మీరు కలిగి ఉన్నట్లయితే నేను మీకు చెప్పిన క్రైస్తవ జీవితంలో 6 విషయాలు ఏదైతే మీకు గట్టి పట్టునిస్తుందో వాటిలో మీరు ఎదగలుగుతారు. So then I also shared about the vision of the CFC churches. ఆ తరువాత సిఎఫ్సి సంఘాలకు ఉండే దర్శనాన్ని గురించి నేను మీతో పంచుకున్నాను. When there are so many churches, why should you need one more church? అప్పటికే లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఇంకొక సంఘం ఎందుకు మీకు కావాలి? So that's also there in our website. Anyone can go and read that. అది కూడా ఆ దర్శనం గురించి మన వెబ్సైట్లో ఉంది, ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి అక్కడ చదవచ్చు. And then I shared about the truths that we believe. ఆ తర్వాత మేము విశ్వసించే సత్యాల గురించి నేను మీతో పంచుకోవడం జరిగింది. So what is the truth we believe about God and Trinity? అయితే అవేంటి, నేను త్రిత్వం గురించి, దేవుని గురించి నేను ఆ సత్యాలు పంచుకున్నాను. And what is the truth that we believe about Jesus Christ being 100% God and 100% man? మరి యేసుక్రీస్తుని గురించిన ఆ సత్యాన్ని మీతో పంచుకున్నాను. అది 100% ఆయన దేవుడు, ఏ విధంగా 100% ఆయన ఒక మనుష్యుడు. And how he was tempted like us in all points and he never sinned. ఏ విధంగా మన వలె అనేకమైన విషయాలు ఆయన శోధించబడినప్పటికీ ఏ విధంగా ఆయన పాపం లేకుండా జీవించాడనే విషయాన్ని గురించి నేను మీతో పంచుకున్నాను. So now ఇప్పుడు we can ask him to help us in our trial and temptation because he's gone through it, he'll help us. తద్వారా ఇప్పుడు మనం ఎదుర్కొనే సమస్యల్లో, శోధనలో ఆయన మనకు సహాయం చేయగలడు. ఎందుకనంటే ఆయనకి మన వలె ఆయన కూడా శోధించబడ్డాడు కాబట్టి. And then the next truth about salvation. ఆ తర్వాత రక్షణను గురించిన సత్యం మనం And తెలుసుకున్నాం. truth about the church. ఆ తర్వాత సంఘాన్ని గురించిన సత్యాన్ని మనం So తెలుసుకున్నాం. all these things and many more things which I shared in the last almost 2 years. ఇవన్నీ విషయాలు అదే విధంగా ఈ 2 సంవత్సరాల్లో ఇంకా ఎన్నో విషయాలు నేను మీతో పంచుకున్నాను. So last time I visited, I shared about faithfulness in financial matters in the home and in the church. అయితే పోయినసారి నేను మీ మధ్యకు వచ్చినప్పుడు మరి డబ్బు విషయంలో విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఏ విధంగా ఉండాలి, సంఘంలో కానీ బయట కానీ ఏ విధంగా ఉండాలి అనేది నేను మీతో పంచుకున్నాను. So that is from a book which was written by Brother Zach called God's Work Done in God's Way. మరి దేవుని సేవ దేవుని విధానంలో చేయడం అనే ఒక పుస్తకంలో నుంచి నేను ఈ విషయాలు పంచుకోవడం జరిగింది. So this book is available online freely, you can read it. మరి ఈ పుస్తకము మరి ఆన్లైన్లో ఉచితంగా అది మనం చదువుకోవడానికి ఉంది. మనం వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి చదువుకోవచ్చు. So faithfulness in financial matters is chapter 12. మరి ఆ డబ్బు విషయంలో నమ్మకం కలిగి ఉండడం అనేది 12వ అధ్యాయం, ఆ పుస్తకంలో ఉండే 12వ అధ్యాయం అది. So the first thing was about freedom from debt. అందులో మొదటిది అప్పుల నుండి మనం విముక్తి పొందడం. So in Christian circles they say that you first give offering, then you take care of your debts. అయితే ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో మనం చూసేది ఏంటంటే ముందు మరి దేవునికి నువ్వు డబ్బులు ఇవ్వు, ఆ తర్వాత నీ అప్పుల సంగతి ఆలోచించమని చెప్తారు. But we say don't put 1 paisa in the offering box if you have any debt. కానీ మేము చెప్పేది ఏంటంటే మీకు గనక అప్పులు ఉన్నట్లయితే 1 పైసా కూడా మీరు కానుక పెట్టిలో వేయొద్దని చెప్తాం. Give to Caesar what is due to Caesar, then give to God what is due to God. మరి కైసరికి సంబంధించింది మీరు కైసరికి ఇవ్వాలి, దేవునికి సంబంధించింది దేవునికి ఇవ్వాలి. So we have been preaching very strongly even in Chennai CFC for maybe 20 years. దీని గురించి చాలా దృఢంగా, బలంగా 20 సంవత్సరాలుగా మేము సిఎఫ్సి చెన్నైలో కూడా బోధిస్తూనే ఉన్నాం. So last week I was in Sulurpet. పోయిన వారం నేను సూలూరుపేటలో ఉన్నాను. So after the meeting in Sulurpet I went back to Tirumalavail. మీటింగ్ ముగిసిన తర్వాత నేను తిరుమలవాయల్ సంఘానికి వెళ్ళాను చెన్నైలో. One family came and met me. అక్కడ ఒక కుటుంబం వచ్చి నన్ను దర్శించారు. Met me and Prakash. నన్ను ప్రకాశం బ్రదర్ని కలిశారు. They were saying, "Oh, we are so much in debt. బ్రదర్ మేము చాలా అప్పుల్లో ఉన్నాం బ్రదర్. We don't know what to do. బ్రదర్ ఏం చేయాలో తెలియకుండా ఉన్నాం. And we want to send our son for work. మా కుమారుని మేము ఉద్యోగానికి పంపాలని నిర్ణయించుకున్నాం. He's doing first year BCom and we want him to send for working in a restaurant evening 7 to 11. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు మా అబ్బాయి. సాయంత్రం ఒక హోటల్కి పని చేయడానికి పంపించాలని మేము అనుకుంటున్నాం అని చెప్పి మాతో చెప్పారు. We love everyone who comes and tells us like that.
ఆ విధంగా మా దగ్గరకు వచ్చి చెప్పే ప్రతి ఒక్కరిని మేము ప్రేమిస్తున్నాం. We've been doing it for 40 years. ఇదే పని మేము 40 సంవత్సరాలుగా If చేస్తాం. anyone will come like that, we come and we sit with them. ఎవరైనా ఆ విధంగా మా దగ్గరకు వస్తే మేము వారితో పాటు కూర్చొని మేము సమయం గడుపుతాం. So I found that between the husband and the wife, they earn 27,000 rupees a month. అప్పుడు మేము తెలుసుకున్నది ఏంటంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు నెలకి 27,000 సంపాదిస్తున్నారు. But out of that, the loans they have taken, what repayment they do is 20,000 rupees. కానీ ఆ 27,000లో వాళ్ళు 20,000 కేవలం వాళ్ళు తీసుకున్న అప్పుకి రుణం చెల్లించడమే సరిపోతుంది. అది చెల్లించడానికే సరిపోతుంది. But with 7,000, they are managing their home. కానీ ఆ 7,000లో వాళ్ళు గడపగలుగుతున్నారు. ఇంటి అవసరాలన్నీ సరిపోతున్నాయి. So I wrote down every loan they've taken and how they repay. నేను వాళ్ళు తీసుకున్న ప్రతి అప్పుని నేను రాసుకుంటూ వాళ్ళు ఎంత కట్టాలనే దాన్ని నేను జాగ్రత్తగా నేను రాసుకుంటూ ఉన్నాను. And I wrote down, like what is the gold they have, how much they can sell, and how much they can meet this loan. వాళ్ళ దగ్గర బంగారం ఎంత ఉంది, వాళ్ళు ఎంత అమ్మగలరు, ఎంత అమ్మి వాళ్ళు ఉన్న అప్పును తీర్చగలరు, ఈ వివరాలన్నీ కూడా నేను తెలుసుకొని రాసుకుంటున్నాను. So at the end of it, I came to know that in 2 years they'll be able to get out of the loan where they're repaying 10,000 rupees a month. అలా నేను వారితో కూర్చొని పనిచేసినప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే 2 సంవత్సరాల్లో ఒక లోన్ ఏదైతే వాళ్ళు 10,000 కడుతున్నారో దాని నుంచి వాళ్ళు బయటకు వస్తారు. So that time they have to sell some gold which they have. అప్పుడు వాళ్ళు దానికి వాళ్ళు ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న కొంత బంగారాన్ని వాళ్ళు అమ్మినట్లయితే I told them no more loan. నేను వాళ్ళకి చెప్పాను, ఇక మీదట మీరు మరలా రుణం తీసుకోవద్దు, లోన్ తీసుకోవద్దు. Manage with this like this and then repay this, and so you'll be free from this, and after 2 years your son will go for working, so you'll be more free. సో కనుక మీరు ఇప్పుడు ఉన్న దాంతో మీరు ఈ విధంగా మీరు వ్యవహరించండి, ఈ విధంగా చేయండి అని వాళ్ళకి ఆలోచన చెప్పి ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీ అబ్బాయి ఏ విధంగా అయినా సరే ఉద్యోగానికి వెళ్తాడు, అప్పుడు మీరు పూర్తిగా బయటకు వస్తారని చెప్పి నేను చెప్పాను. We found that they have maintaining a pet dog. నేను తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్క అనేది ఒకటి పెంచుకుంటున్నారు వాళ్ళు. I said, why do you need that? You please give it off. నేను చెప్పాను వాళ్ళకి, మీకు అది ఎందుకు, మీరు దయచేసి ఎవరికైనా ఇచ్చేయమని చెప్పాను. No, it is eating only what we are eating. వాళ్ళు ఏం చెప్పారంటే మేము తిన్నదే అది తింటున్నాం, ఏమైంది దాంతో అని వాళ్ళు చెప్పారు. I said, no, please give it away and then spend that time which you are spending on the dog in your family prayer. దయచేసి మీరు ఆ కుక్కని ఇచ్చేసేయండి, మీరు ఆ కుక్కతో గడిపే ఆ సమయాన్ని మీరు కుటుంబంగా కూడుకొని మీరు ప్రార్థించడానికి మీరు వినియోగించమని. We are not against pets. మేమేదో పెంపుడు జంతువులకు వ్యతిరేకం కాదు. We are against being in debt and not spending time with the Lord. మేము అప్పులకు అలాగే దేవునితో సమయం గడపకుండా ఉండడానికి మేము వ్యతిరేకం. So this is how we want to help people obey the Lord. ఈ విధంగా మేము దేవునికి లోబడేదానికి మేము ప్రజలకు సహాయం చేస్తున్నాం. The Lord, it's not wrong to take a loan. అప్పు తీసుకోవడం తప్పు కాదు. But taking a loan so much that you can't repay, and some people even commit suicide. మీరు తీర్చలేనంత రుణం అప్పు మీరు తీసుకోవడం, అది కొంతమంది ఏమిటనంటే వాళ్ళు చనిపోవాలని కోరుకునే ఒక స్థితిలోనికి వారిని తీసుకువెళ్ళింది. కాబట్టి 42 years ago, one family in Bangalore wanted to commit a suicide because they had 85 lakhs loan. 42 సంవత్సరాల క్రితం బెంగళూరులో ఒక కుటుంబం మాకు తెలుసు, వాళ్ళు 85 లక్షలు వాళ్ళ అప్పులోకి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళు తాము చంపుకుందాం అనుకున్నారు, చనిపోదాం అనుకున్నారు. They wanted to buy a house and they took a loan and so much loan and all that, and finally it was 85 lakhs. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఒక లోన్ తీసుకొని ఆ తర్వాత మెల్లమెల్లగా అది ఎంత పెరిగిందంటే 85 లక్షలు అయిపోయింది. So then the Lord put us in touch with them and we were helping them and they came out of the loan completely. ఆ తర్వాత మేము వారి స్థితిని తెలుసుకోవడం జరిగింది, వారితో మేము పనిచేసి ఆ తర్వాత దేవుడు వారికి సహాయం చేశాడు, వాళ్ళు పూర్తిగా బయటకు వచ్చారు. So we don't want people to remain in debt. ఎవరు కూడా అప్పుల్లోనే కూరుకుపోకూడదు, ఉండిపోకూడదని మేము కోరుకుంటున్నాం. And be very careful about your expenditure. మీరు ఖర్చు విషయమై మీరు చాలా జాగ్రత్త వహించాల్సింది. So today also I wanted to take one more chapter from that book, God's Work Done in God's Way. ఈరోజు కూడా మరి దేవుని పరిచర్య ఆయన మార్గంలో చేయడం అనే ఒక పుస్తకం నుంచి ఇంకొక అధ్యాయం నేను తీసుకొని మీకు దాని గురించి వివరించాలని దాన్ని చెప్పాలని ఆశ. Receiving correction and being broken. దిద్దుబాటు స్వీకరించటం
మరియు విరగొట్టబడ్డం. So I was removed from eldership twice. మరి సంఘ పెద్ద అనే ఆ స్థానం నుండి 2 సార్లు నన్ను తొలగించడం జరిగింది. So I have received correction మరి దిద్దుబాటును నేను పొందుకున్నాను, and I have been broken. నేను విరగొట్టబడ్డాను. So I know it's so important in Christian life to make spiritual progress, to be receive correction and being broken. మరి క్రైస్తవ జీవితంలో మనం పురోగతి చెందాలి, మనం ఎదగాలి అని అంటే దిద్దుబాటు, విరగొట్టబడడం చాలా అవసరమైనవి. So we are all human beings, we'll make mistakes. మనందరం మనుషులమే కనుక మనం తప్పులు చేస్తాం, and we'll commit sins, పాపాలు చేస్తాం. but then there can be spiritual elders who can correct us and put us, help us a lot. కానీ మనల్ని సరిచేసి మనల్ని సరైన మార్గంలో మనల్ని దండించి లేదంటే మనల్ని బుద్ధి చెప్పి మనల్ని సరిచేసే సరైన ఆత్మీయమైన అధికారులను కూడా మనం కలిగి ఉంటాం, ఆత్మీయమైన పెద్దలను. When Brother Zach is writing to elders, జాక్ బ్రదర్ మరి సంఘ పెద్దలకు రచించేటప్పుడు he says we cannot see our own faults as elders. మరి we cannot see our own faults as elders. పెద్దలుగా మన యొక్క పొరపాట్లను మనం ఎరగకుండా ఉంటాం. But if we are not open to other mature brothers to correct us, మనకంటే పరిణితి చెందిన సహోదరుల యొక్క దిద్దుబాటును తీసుకోవడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని చెప్తారు. So we must be open for other mature brothers to correct us. కనుక మనకంటే పరిణితి చెందిన సహోదరులు మనం సరిచేసేటప్పుడు వాళ్ళ దిద్దుబాటును మనం అంగీకరించే పరిస్థితి మనలో ఉండాలి. So one mark of maturity and mutual confidence, మరి పరిణితి చెంది ఉన్నామనడానికి అలాగే ఒకనిడల ఒకనికి నమ్మకం కలిగి ఉండడానికి ఒక గుర్తు ఏంటనంటే is that we can speak to each other as elders strongly on different issues. మనం అభ్యంతర పడకుండా అనేక విషయాలను స్పష్టంగా మనం పెద్దలుగా మనం మాట్లాడుకోగలిగే స్థితి ఉండడం, without getting offended. అభ్యంతర పడకుండా. So in the early years of marriage, మరి వివాహమైన ఆరంభ సంవత్సరాల్లో a husband and wife may have to be careful about what they say to each other and how they say it. వాళ్ళిద్దరూ సంభాషించుకునేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గురించి, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే దాని గురించి చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. Because their mutual relationship is not strong enough to bear any strain. ఎందుకు అని అంటే వారి మధ్యలో ఉన్న సంబంధం ఇంకా బలపడలేదు కనుక వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. But as they grow stronger in love for each other and are more secure with each other, they can share more freely with each other without wondering whether their partner would be offended or not. కానీ భార్యాభర్తలు ఒకరిడల ఒకరు ప్రేమలో వృద్ధి చెందే కొలది ఒకరి ఎడల ఒకరు భద్రత కలిగి తమ భాగస్వామి అభ్యంతర పడతారేమో అని అనుకోకుండా మామూలుగా మాట్లాడగలుగుతారు. It must be so among elders too. మరి పెద్దల విషయంలో కూడా ఈ విధంగా ఉండాలి. If elders grow into a strong relationship of godly love with each other, they can speak strongly to one another in love even where they disagree. దేవుని ప్రేమలో పెద్దలు బలమైన సంబంధం కలిగి ఉన్నట్లయితే సంఘం యొక్క ప్రయోజనాల కొరకు అవతల వ్యక్తి తప్పు చేస్తున్నట్లయితే ప్రేమతో దాన్ని వాళ్ళు అంగీకరించకపోవచ్చు. So that will greatly benefit the church. కానీ అది సంఘానికి అది ఎంతో It will greatly benefit the church. ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. So the great tragedy is that many elders never get to this place in their entire lives and they get offended with the slightest correction. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే చాలా మంది సంఘ పెద్దలు వారి జీవితకాలం అంతా ఇటువంటి స్థాయికి రాలేకుండా ఉంటారు, మరియు చిన్న దిద్దుబాటు కూడా ఎవరైనా చేసినప్పుడు వాళ్ళు అభ్యంతర పడిపోతారు. So Jesus rebuked Peter publicly, calling him Satan once. మరి యేసుక్రీస్తు ప్రభువారు అయితే పేతురుని ఒకసారి అందరి ముందు సాతానా అని పిలిచారు. But Peter did not get offended with that rebuke. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా పిలిచినందుకు పేతురు అభ్యంతర పడలేదు. So we can note down Matthew chapter 16 verse 23. మీరు దాన్ని రాసుకోవచ్చు. మత్తయి సువార్త 16:23లో ఆ మాట ఉంటుంది. Peter was even rebuked publicly by Paul once. ఒకసారి పౌలు చేత కూడా పేతురు బహిరంగంగా గద్దించబడ్డాడు. Galatians 2:11. గలతీలకు రాసిన పత్రిక 2:11లో మనం ఆ మాట చదవగలం. And he still did not get offended. అప్పటికి కూడా పేతురు అభ్యంతర పడలేదు. Peter was obviously a spiritual man.
పేతురు నిజంగా ఆత్మానుసారమైన వ్యక్తి. Judas Iscariot, however, was so offended by a small correction that Jesus gave that he immediately went and betrayed the Lord. కానీ ఇస్కరియోతు యూద ఆ విధంగా లేడు. ప్రభు అయిన యేసు చిన్నగా ఒక దిద్దుబాటు చేసిన వెంటనే ఇస్కరియోతు యూద అభ్యంతరపడి ప్రభువుకు ద్రోహం చేశాడు. John 12:4-8. యోహాను సువార్త 12వ అధ్యాయము 4-8 వచనాలు ఈ మాటలు And ఉన్నాయి. Matthew chapter 26:10-16. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయము 10-16 వరకు ఈ మాటలు ఉంటాయి. So note down these passages, go home and read them. మరి ఈ వచనాలు మీరు రాసుకొని మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. Peter and Paul, however, were so secure in the relationship with God and loved each other so strongly that they did not get offended with each other. పేతురు మరియు పౌలు దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని బట్టి ఎంతో భద్రతలో వాళ్ళు ఉండిన దాన్ని బట్టి మరియు ఒకరినొకరు దేవుని యొక్క ప్రేమలో గాఢంగా ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే అభ్యంతరపడలేదు. This is the height that we must strive to reach as elders with each other and even husband and wife. మరి పెద్దలంగా మనం కూడా ఆ స్థాయిని చేరుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే భార్యాభర్తలుగా కూడా మనం ఆ స్థాయికి చేరుకోవడానికి మనం ప్రయత్నించాలి. And even among brothers who are not elders. అలాగే సహోదరుల మధ్య మరి పెద్దలుగా లేని సహోదరులు కూడా. I'll show you how Peter looked up at Paul. ఏ విధంగా పేతురు ఆ పౌలుని చూస్తూ ఉన్నాడో నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 2 Peter 2వ పేతురు chapter 3 3వ అధ్యాయము verse 15 onwards. 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే, And regard the patience of our Lord as salvation, just as also our beloved brother Paul, according to the wisdom given him, wrote to you. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నది, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. So what did Paul write? పౌలు ఏం రాశాడు? Which he is saying, beloved Paul wrote to you. మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా మీకు రాసి ఉన్నాడని చెప్తున్నారు కదా పేతురు. పౌలు ఏం రాశారు? Galatians chapter 2 verse 11. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11. But when Cephas came to Antioch, I opposed him to his face because he stood condemned. అయితే కేఫా అంతియొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. So did Peter read this? పేతురు దీన్ని చదివాడా? Did Peter read Galatians chapter 2 verse 11? పేతురు ఈ గలతీయులకు రాసిన పత్రిక ఈ 2:11 వచనం చదివి ఉంటాడు. Yeah, he very well read that. ఖచ్చితంగా పేతురు చదివారు. And then he says, our beloved brother Paul. ఆ తర్వాత మన ప్రియ సహోదరుడైన పౌలు అని చెప్పి రాశాడు. అయితే కేఫా అని ఇక్కడ ఉంది గలతీయులకు రాసిన పత్రిక 2:11. కేఫా అంటే ఎవరో కాదు, పేతురు. So that is how we should grow in our maturity so that we'll have confidence. ఆ విధంగా మనం పరిణితిలో మనం వృద్ధి చెందాలి. అప్పుడు మన మీద ఇతరులకు విశ్వాసము నమ్మకం కలుగుతుంది. So it is best to begin by learning to receive correction without getting offended before giving correction to another. కనుక మనము ఇతరులను దిద్దుబాటు చేయుటకు ముందుగా మనము అభ్యంతర పడకుండా దిద్దుబాటును స్వీకరించడం నేర్చుకోవాలి. So this is what Brother Zach writes as an introduction of why it is so important to receive correction and being broken. మరి ఈ మాటలన్నీ కూడా జాక్ బ్రదర్ ముందు మాటగా రాస్తున్నారు. ఎంత ముఖ్యమో దిద్దుబాటు తీసుకోవడం అనేది, విరగొట్టబడడం అనేది. So then he says, what are the things basically we should do? ఆ తర్వాత మరి సాధారణంగా మనం చేయవలసిన కొన్ని విషయాలు ఏమిటి? What are the things we should do and what are the things we should not do? మనం చేయవలసినవి ఏమిటి, మనం చేయకూడనివి ఏమిటి? So he is saying, learn that from Paul what he writes to Timothy. వీటిని గురించి పౌలు తిమోతికి రాస్తున్నాడు కదా, వాటిలో నుంచి పౌలు తిమోతికి రాసిన వాటిలో నుంచి మీరు నేర్చుకోండి. So there are 14 exhortations which Paul has given to Timothy. తిమోతికి పౌలు 14
విషయాల గురించి మరి జాగ్రత్త పడమని చెప్పాడు. So that, he is first giving those 14 exhortations. మరి మొదటగా మరి ఆ 14 జాగ్రత్తలు చెప్తున్నాడు. మనం చూద్దాం. Yeah, then he says that you need humility to receive correction. ఆ తర్వాత దిద్దుబాటుని మనము తీసుకోవడానికి, స్వీకరించడానికి మనకు దీనత్వం అవసరం అని చెప్పి And next is fearing God and receiving correction. ఆ తర్వాత దేవునికి భయపడి మనము దిద్దుబాటుని తీసుకోవడం. And then about apologizing without justifying oneself. మరి మనల్ని మనం నీతిమంతులుగా తీర్చుకోకుండా మనం క్షమాపణని అడగడం. And then acknowledging our mistakes or accepting our mistakes. మన పాపాలని, మన తప్పుల్ని మనం ఒప్పుకోవడం. And submission leads to brokenness. మన సమర్పణ అనేది, మన లోబడ్డం అనేది విరగొట్టబడ్డానికి మార్గాన్ని తెరుస్తుంది. So this is the way, Brother Zach is looking at how to receive corrections and be broken. ఈ విధంగా జాక్ బ్రదరు ఏ విధంగా మనం దిద్దుబాటుని తీసుకోవాలి, ఏ విధంగా మనం విరగొట్టబడాలనే వాటి గురించి వివరిస్తున్నారు. So lessons from 1 and 2 Timothy. మరి 1 మరియు 2 తిమోతి నుండి కొన్ని పాఠాలు. Paul told Timothy in 1 Timothy 4:16. 1 తిమోతి 4:16లో పౌలు తిమోతితో ఈ విధంగా మాట్లాడాడు. Pay close attention to yourself and to your teaching, for as you do this, you will save yourself and others. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. So Timothy was Paul's best co-worker. మరి తిమోతి పౌలుకు శ్రేష్టమైన సహపరిచారకుడిగా ఉన్నాడు. Yet Paul had to exhort and correct him in many matters. Here are 14 exhortations that Paul gave him. అయినప్పటికీ కూడా అనేక విషయాల్లో పౌలు తిమోతిని హెచ్చరించాడు. ఇక్కడ పౌలు ఇచ్చిన 14 హెచ్చరికలు ఉన్నాయి. So 1 Timothy 4:7. 1 తిమోతి 4:7. Discipline yourself to live a godly life. దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. 1 Timothy 4:12, second exhortation. 1 తిమోతి 2 రెండో విషయం ఏంటంటే 1 తిమోతి 4:12. Be an example in speech, conduct, love, faith and purity. మరి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. Chapter 5 verse 21. 5:21. Do nothing in a spirit of partiality. మరి పక్షపాతం కలిగి ఏమీ చేయొద్దు. Chapter 5 verse 23. 5:23. Take care of your physical health. This is very important. If worldly people can live long, healthy lives, why can't we, who are God's servants, also live long and healthy lives for the glory of God? నీ యొక్క శారీరక ఆరోగ్యం గురించి జాగ్రత్త పడు. ఇది చాలా ముఖ్యమై ఉంది. లోక సంబంధులే మంచి ఆరోగ్యముతో దీర్ఘకాలం జీవిస్తుండగా దేవుని సేవకులమైన మనము దేవుని యొక్క మహిమార్థం దీర్ఘకాలం ఎందుకు జీవించకూడదు? And chapter 6 verse 5 to 11. 6:5-11. Be content with your material circumstances and flee from the love of money. నీకు ఉన్న దానితో సంతృప్తి పడి మరియు ధనాపేక్ష నుండి పారిపో. Be careful that your preaching never becomes a means of making money for yourself. మరి డబ్బు సంపాదించుట కొరకు నీవు బోధించకుండా జాగ్రత్త పడు. Even a godly man like Timothy needed this exhortation. మరి దైవభక్తి గల తిమోతికే ఇటువంటి హెచ్చరిక అవసరమై ఉంది. Okay, chapter 6 verse 20. 6:20. Avoid all worldly and empty conversation. అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండు, విముఖుడివై ఉండు. So this is mentioned again in Paul's second letter to Timothy. మరి దీని గురించి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా ప్రస్తావిస్తారు. Especially in office, you have to be very careful. All worldly and empty conversation. మరి ముఖ్యంగా మనం పనిచేసే స్థలాల్లో అనేకమైన సంభాషణలు, చాలా లోకపరమైన సంభాషణలు ఉంటాయి. వాటన్నిటినీ మనం విముఖుడమై ఉండాలి. In 2 Timothy
రెండవ తిమోతిలో This is the seventh exhortation. 7వ హెచ్చరిక. 2 Timothy 1, chapter 1, verse 6 and 7. రెండవ తిమోతి 1వ అధ్యాయము 6-7 వచనాలు. Always be on fire for God and don't ever be timid. ఎల్లప్పుడూ నీవు పిరికివాడవై ఉండక దేవుని కొరకు మండుచుండవలెను. Chapter 2, verse 3. మరి రెండవ తిమోతిలో 2వ అధ్యాయం 3వ వచనం. Suffer hardship for gospel's sake. మరి సువార్త నిమిత్తము శ్రమను అనుభవించు. And chapter 2, verse 4. రెండవ అధ్యాయము 4వ వచనము. Don't ever get too taken up with earthly matters. మరి ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకొనవద్దు. Chapter 2, verse 7. రెండవ అధ్యాయము 17వ వచనం. 2, 7 and 5. 15. Chapter 2, verse 7 and 15. 7 మరియు 15వ వచనాలు. Seek the Lord diligently to understand His word so that you can teach it accurately to others. మరి దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఇతరులకు మరి ఈ సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించుటకు ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయు. Chapter 2, verse 22. రెండవ అధ్యాయము 22వ వచనము. Run away from youthful lusts. యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపో. Chapter 2, verse 24 and 25. రెండవ అధ్యాయము 23 నుంచి 26. Be gentle and kind and never quarrelsome. నీవు సాత్వికుడవును మరియు దయ కలిగి మరియు జగడమాడకుండా ఉండాలి. Chapter 4, verse 2. 4వ అధ్యాయము 12వ వచనము. Be ready at all times to preach God's word. In other words, always have something profitable to share in every meeting. అన్ని సమయములలో వాక్య పరిచర్య చేయుటకు సిద్ధంగా ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ప్రతి కూటంలో లాభకరమైన దాని గురించి బోధించాలి. Chapter 4, verse 2 again. 4వ అధ్యాయము 2వ వచనం మళ్ళీ. Reprove, rebuke and exhort others without ever seeking to please or impress anyone. ఇతరులను సంతోషపెట్టుటకు కానీ వారి ఘనత పొందుటకు కానీ కాకుండా ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. These exhortations were given to Timothy when he was 45 years old and when he had already served God wholeheartedly for 25 years. మరి 45 సంవత్సరముల వయసు కలిగి ఉండి మరియు 25 సంవత్సరముల నుండి పౌలుతో కలిసి నమ్మకంగా పరిచర్య చేస్తున్న తిమోతికి పౌలు ఈ హెచ్చరికలు ఇస్తున్నాడు. Go through these 14 exhortations and ask yourself whether you have taken all of them seriously. మరి ఈ 14 హెచ్చరికలను మీరు చదివి మరియు వీటిని తీవ్రంగా తీసుకుంటున్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. So now we will look at how humility is needed to receive correction. మరి ఇప్పుడు ఈ దిద్దుబాటు తీసుకోవడానికి కావలసిన దీనత్వాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. What would your reaction be if you received such exhortations from an elder brother today? ఒకవేళ ఈ రోజు ఒక పెద్ద సహోదరుడి నుండి ఈ విధంగా ఒక హెచ్చరింపబడిన ఎడల నీవు ఏ విధంగా స్పందిస్తావు? Do you feel that you're so mature that you don't need such corrections and rebukes any longer? ఇటువంటి దిద్దుబాట్లు కానీ హెచ్చరికలు కానీ నీకు అవసరం లేనంతగా నీవు పరిణితి చెంది ఉన్నావని నువ్వు అనుకుంటున్నావా? If God sees such an attitude, He will never send anyone to correct you, and then you will be the loser. ఇటువంటి వైఖరిని దేవుడు నీలో చూస్తే గనక నిన్ను దిద్దుబాటు చేయడానికి ఆయన ఎవ్వరిని కూడా పంపించడు. You can then end up as wretched, miserable, poor, blind and naked without even knowing your true condition, as is written in Revelation 3:17. అప్పుడు నీవు నష్టపోవడమే కాకుండా అప్పుడు నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును మరియు దిగంబరుడువుగా తెలియకుండానే ఆ విధంగా మారగలుగుతావు. ప్రకటన గ్రంథము 3:17లో ఉంటున్నమాట. It is better to listen to the rebuke of a wise man than to listen to the song of fools. ప్రసంగి 7:5లో ఉన్నట్లుగా బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. The song of fools is the empty flattery of undiscerning and immature brothers and sisters. మరి వివేచన లేని మరియు పరిణితి లేని సహోదరీలు మాత్రమే వ్యర్థమైన బుద్ధిహీనుల పాటలు పాడతారు. You can get so giddy and high-minded by listening to such songs and meditating on them that you will gradually begin to feel that you no longer need any correction. అటువంటి పాటలను విని మరియు ధ్యానిస్తున్నట్లయితే నీవు గొప్ప తలంపులు కలిగి ఉండి మరియు నెమ్మదిగా నీకు దిద్దుబాటు ఏమీ అవసరం లేదని నువ్వు అనుకుంటావు.
Demas was once a co-worker of Paul, and he must have received correction from Paul just like Timothy did, but he got offended and left Paul and went away into the world. మరి దేమా కూడా ఒకప్పుడు పౌలు యొక్క సహపనివాడుగా ఉన్నాడు. మరియు పౌలు తిమోతిని హెచ్చరించినట్లే దేమాను కూడా హెచ్చరించి ఉంటాడు. కానీ అతడు అభ్యంతరపడి 2 Timothy chapter 4 verse 10. 2 తిమోతి 4:10 So you can note down and read it later. మీరు చదువుకోవచ్చు. అతడు అభ్యంతరపడి మరియు పౌలును విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయాడు. James 1:21 యాకోబు 1:21 says that we can be saved if we receive the word with humility. మరి దీనత్వంతో సాత్వికముతో మనము దేవుని వాక్యమును మరియు దిద్దుబాటును అంగీకరించినట్లయితే మనం రక్షించబడగలుగుతాం. And that includes the word of correction as well. అది మరి దిద్దుబాటు వాక్యం కూడా దానిలో భాగమై ఉంటుంది. Remember that when the Israelites backslid, it was their leaders whom God rebuked through his prophets. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలీయులు మరి వాళ్ళు పడిపోయినప్పుడు దేవుడు వారి యొక్క నాయకులను ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించాడు. The people of Israel went astray because their leaders had become slack and careless. మరి వారి యొక్క నాయకులు బాధ్యత లేని వారు, జాగ్రత్త లేని వారు అయినందున ఇశ్రాయేలీయులు తప్పిపోయారు. The people had lost the fear of God because their leaders had lost the fear of God. వారి నాయకులు దేవుని ఎడల భయభక్తులు కోల్పోయినందున వారు కూడా జనులు కూడా భయభక్తులు కోల్పోయారు. So now we'll listen about fearing God and receiving correction. ఇప్పుడు దేవుని ఎడల భయభక్తులు మరియు దిద్దుబాటును ఏ విధంగా స్వీకరించాలనే దాని గురించి మనం చూద్దాం. We are commanded in 2 Corinthians 7:1 2 కొరింథీ 7:1 ఈ విధంగా మనకు ఆజ్ఞాపించబడింది. to perfect holiness in the fear of God. దేవుని భయముతో మన పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనవలెను. So if our holiness is not more perfect today than it was last year, it would prove that we have not feared God enough. కాబట్టి గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము మన పరిశుద్ధత ఎక్కువ కాని ఎడల మనము దేవునికి సరిగా భయపడుట లేదని రుజువుపరుస్తుంది. We should help each other in this matter as brothers, sisters, as elders. ఈ విషయంలో పెద్దలమైన మనము ఒకరితో ఒకరు సహకరించుకోవాలి. Because we are brothers keepers. ఎందుకంటే మన సహోదరులకు మనము నడిపించవలసి ఉంది. That is why God appoints more than one elder in each church. అందువలనే ఒకరికంటే ఎక్కువ పెద్దలను ఒక సంఘంలో దేవుడు నియమిస్తాడు. Hebrews 3:13 tells us to exhort one another daily lest we become hardened through the deceitfulness of sin. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13-15 పాపము వలన కలుగు భ్రమ చేత ఎవడనూ కఠినపరచబడకుండానట్లు ఒకరినొకడు ప్రతిదినము ప్రోత్సహించుకోవాలని రాయబడింది. Thus we can help each other to escape from being deceived. తద్వారా మనము భ్రమ పట్టించే దాని నుండి మనం రక్షించబడతాం. We read in Isaiah 11:3 that the Spirit of God made Jesus sensitive to the fear of God. యెషయా గ్రంథము 11:2 ప్రభువైన యేసులో దేవుని ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ ఉన్నదని చదివాం. మనము The Holy Spirit can make us also sensitive to the fear of God if we will allow Him. కనుక మనం అనుమతించినట్లయితే పరిశుద్ధాత్ముడు కూడా మనలో దేవుని ఎడల భయము పుట్టించు మనము నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన ఎడల దేవుని ఎడల భయభక్తులతో మనం నింపబడతాం. If we are really filled with the Holy Spirit, we will be filled with the fear of God. నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే మనము దేవుని భయముతో మనం నింపబడతాం. God is always on our side and He is more than eager to fill us with the Holy Spirit than we are to be filled. దేవుడు ఎల్లప్పుడూ మన పక్షంగా ఉన్నాడు మరియు మనము పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరేదానికంటే ఎక్కువగా తన ఆత్మతో నింపాలని దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. He can do a great work through any one of us in spite of all our weaknesses. మనలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ మనందరిలో ఆయన గొప్ప కార్యము ఆయన చేయగలడు. All we need to do is to humble ourselves and seek His face continually. అయితే మనము చేయాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ మనము దీనులమై ఉండి ఆయనకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. God is always on our side against our flesh and against the devil. మన శరీరేచ్ఛలకు
మరియు సాతానుకు వ్యతిరేకంగా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. We are living in a time when another Jesus is being proclaimed. మనము క్రైస్తవుల్లో మరి ఒక యేసును గురించి ప్రకటించే దినాల్లో మనం ఉన్నాం. A Jesus who does not demand discipleship. మరి ఒక యేసు ఎటువంటి వాడంటే శిష్యత్వాన్ని కోరని యేసుక్రీస్తు. We are living in a time when another spirit is being received. మరి మనం ఎటువంటి సమయాల్లో మనం బ్రతుకుతున్నామనంటే మరి ఒక ఆత్మను పొందుకుంటున్న ఆ సమయాల్లో మనం So this different spirit gives counterfeit gifts but does not make people holy. మరి ఒక ఆత్మ అనేది ఏం చేస్తుందనంటే మరి నకిలీ వరాలని ప్రజలకు ఇచ్చేదిగా ఉంటుంది, కానీ వారిని పరిశుద్ధతలోనికి నడిపించేదిగా లేదు. We are living in a time when another gospel is being preached. మనం ఎటువంటి సమయాల్లో బ్రతుకుతున్నాం అంటే వేరొక సువార్తను గురించిన ప్రకటిస్తున్న ఆ సమయాల్లో మనం బ్రతుకుతున్నాం. It's a gospel of health and wealth. అది ఆరోగ్యము మరియు సిరి సంపదల సువార్త అది. So we must be faithful in our time to uplift the real Jesus. కాబట్టి మనము నిజమైన యేసును మరియు పరిశుద్ధతను మరియు దేవుని యొక్క కృపా సువార్తను ఈ సమయాల్లో నమ్మకంగా ప్రకటించాలి. We must uplift our real Jesus, Holy Spirit and the great gospel of the మరి నిజమైన యేసును పరిశుద్ధాత్మను మరియు దేవుని యొక్క కృపా సువార్తను ఈ సమయాల్లో మనము నమ్మకంగా ప్రకటించాలి. So the next important thing is apologizing without justifying oneself. మరి ఇంకొక విషయం ఏంటంటే నిన్ను నువ్వు సమర్థించుకోకుండా క్షమాపణని అడగడం. If we are not broken and contrite and poor in spirit, we will be reluctant or hesitant to apologize in all humility as soon as we are aware that we have done something wrong. మనము విరిగి నలిగిన హృదయమును కలిగి మరియు ఆత్మలో దీనులము కానట్లయితే మనము ఏదైనా తప్పు చేసినట్లు మనం తెలుసుకున్న వెంటనే దీనులమై క్షమాపణ చెప్పుటకు వెనుకాడవద్దు. The most difficult 10 words for human beings are to say, I am sorry, that was my mistake, please forgive me. నేను చింతిస్తున్నాను, అది నా పొరపాటే, దయచేసి నన్ను క్షమించు అనే ఈ 10 మాటలు పలకడానికి అనేకులకు కష్టం. An unbroken spirit will also make us justify ourselves when we apologize. మనము విరుగగొట్టబడని ఎడల క్షమాపణ చెప్పినను మనము సమర్థించుకుంటాం. But an apology is not an apology if it contains any self justification in it. మనం ఏ విధంగానైనా కూడా సమర్థించుకున్నట్లయితే క్షమాపణ చెప్పినను అది క్షమాపణ అడిగినట్లు కాదు. If there is even a smell of justification in our apology, we can be certain that we are not broken. మనము క్షమాపణ చెప్పినప్పుడు మనము సమర్థించుకునే వాసన కొంచెం ఉన్నప్పటికీ కూడా మనము విరగొట్టబడలేదనే నిశ్చయించుకోవచ్చు. Justifying oneself, Jesus said, was the mark of a Pharisee. తాను సమర్థించుకొనుట అనేది పరిసయ్యుని యొక్క లక్షణమని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. Luke chapter 16 verse 15. దాని గురించి మనము లూకా సువార్త 16:15లో చదువుతాం. When we realize that we did something was wrong, ఒకవేళ మనం తప్పు చేశామని మనం గుర్తించినప్పుడు we must acknowledge it immediately and set it right immediately. వెంటనే దాన్ని ఒప్పుకోవాలి మరియు సరిచేసుకోవాలి. A broken man will have no problem in doing this. ఒక విరగ్గొట్టబడిన వ్యక్తి దీన్ని సులభంగా చేస్తాడు. దాని విషయంలో తనకి ఏమీ అభ్యంతరం ఉండదు. An unbroken man, however, will delay in doing both of these. కానీ ఒక విరగొట్టబడని వ్యక్తి వీటిని చేయుటకు ఆలస్యం చేస్తాడు. And when he does apologize, he will blame someone else as well. అయితే ఆ వ్యక్తి క్షమాపణ అడిగినప్పటికీ అతడు ఎవరో ఒకరిని నిందిస్తాడు. When Adam sinned, he admitted that he had eat the forbidden fruit, but he justified himself saying that the woman whom God had given was the one who offered it to him. ఆదాము పాపం చేసినప్పుడు తినకూడని పండు తాను తిని ఉన్నానని ఒప్పుకొనినప్పటికీ దేవుడు తనకు ఇచ్చిన భార్య తనకు ఇచ్చుట వల్లనే తిని ఉన్నానని తాను సమర్థించుకున్నాడు. Thereby he blamed his wife and he blamed God as well. తద్వారా తన భార్యను అదే విధంగా దేవుణ్ణి కూడా నిందించాడు. That is not the way to confess any sin or mistake. ఆ విధంగా ఎవ్వరూ కూడా పాపాన్ని ఒప్పుకోకూడదు. Notice, however, how David confessed his sin in Psalm 51. కానీ 51వ కీర్తనలో
దావీదు తన పాపాన్ని ఏ విధంగా ఒప్పుకున్నాడో గమనించండి. We don't sense even a smell of self-justification there. అక్కడ తనని తాను సమర్థించుకునుట అనే వాసన కొంచెం కూడా లేకుండా ఉండడం మనం చూడగలం. That is the mark of a truly broken man. మరి అదే నిజంగా విరగొట్టబడిన వ్యక్తి యొక్క ఆనవాలు గుర్తు. I would recommend that you meditate on Psalm 51 at length and seek to understand from the Lord what brokenness really means and how you should confess your sins. మరి 51వ కీర్తనను మీరు ధ్యానించి మరియు దాన్ని ప్రార్థనగా చేసి విరగొట్టబడుటయు మరియు పాపము ఒప్పుకొనుట గూర్చి అర్థం చేసుకోనాలని నేను కోరుకుంటున్నాను. So please listen carefully to what I am saying now. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. Further, in order to justify yourself, you may even tell a lie. మరియు నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి నీవు ఒక అబద్ధమును కూడా చెప్పొచ్చు. The lie may be a small one, మీరు చెప్పే అబద్ధం చాలా చిన్నదై ఉండొచ్చు. in the form of an exaggeration or a hiding of some of the events. జరిగిన సంఘటనలను దాచటానికి కానీ లేదంటే అతిశయోక్తిగా కానీ ఉండటానికి మరియు మనల్ని మంచిగా చూపించుకోవడానికి ఒక చిన్న అబద్ధం మీరు చెప్పుండొచ్చు. That is in order to present ourselves in a good light before others. అది ఇతరుల ముందు మనం మంచిగా చూపించుకునే దానికి మనం చెప్పే ఒక అబద్ధం కావచ్చు. It is easy to tell one lie, ఒక అబద్ధం చెప్పడం సులభం, but it is difficult to tell only one lie. కానీ ఒకే అబద్ధం చెప్పడం అనేది చాలా కష్టం. Because once we have told one lie, we will have to tell more lies to back up the first lie. ఎందుకనంటే ఒక అబద్ధం మీరు చెప్పినట్లయితే ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేకమైన అబద్ధాలు మీరు చెప్పాల్సి ఉంటుంది. We must hate lying and love the truth wholeheartedly. మనం అబద్ధాన్ని ద్వేషించి మరియు సత్యాన్ని హృదయపూర్వకంగా ప్రేమించే వారంగా ఉండాలి. Otherwise, we will lose the anointing and the good pleasure of God over our lives, and that is the greatest loss we can ever sustain. లేనట్లయితే మన అభిషేకాన్ని మనం కోల్పోతాం మరియు దేవునికి ఇష్టంగా ఉండము మరియు ఆ గొప్ప నష్టము మనము భరించలేము. మనం ఆ నష్టాన్ని భరించలేము. When God sees some pride in us that needs to be exposed and destroyed, He will allow some little incident to happen in our lives that will make us stumble and fall in some way. మరి మనలో బహిర్గతము చేయబడి నశింపజేయబడవలసిన గర్వమును దేవుడు చూచినప్పుడు మనము తొట్టిల్లి పడిపోవునట్లుగా దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. So in Ezekiel 3:20 it says, when I place an obstacle before him. దీని గురించి యెహెజ్కేలు 3:20 మనం చదువుతాం. నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా. And when we fall, the Lord will test us to see if we acknowledge our pride that made us fall, confess our sin, humble ourselves before him and set things right with men. మనం పడిపోయినప్పుడు మనం పడిపోవటకు కారణమైన గర్వమును మనం ఒప్పుకుంటున్నామా, మన పాపములను మనం ఒప్పుకుంటున్నామా, ఆయన ఎదుట దీనులుగా ఉన్నామా. And 4, set right things with men. మనుషులతో సంగతులను సరిచేసుకుంటున్నామా అని ప్రభువు మనలను పరీక్షిస్తున్నాడు. If we judge ourselves and do these things, we will not be judged. మనలను మనం పరీక్షించుకొని మరియు ఈ విధంగా మనం చేసినట్లయితే మనము తీర్పు పొందకుండా ఉంటాం. But if we justify ourselves, we'll remain unbroken and one day we may be condemned along with the world. కానీ మనలను మనం సమర్థించుకుంటూ విరగొట్టబడని స్థితిలో మనం ఉన్నట్లయితే ఒక దినము మనము లోకములతో పాటు తీర్పు పొందుతాం. మనం కూడా తీర్పు తీర్చబడతాం. Acknowledging our mistakes. మన పొరపాట్లను ఒప్పుకోవడం. God wants us to be honest in acknowledging our mistakes. మన పొరపాట్లను యథార్థంగా ఒప్పుకొనవాలని దేవుడు కోరుచున్నాడు. But many elders, brothers, sisters are unwilling to acknowledge their mistakes. కానీ అనేక మంది పెద్దలు తమ పొరపాట్లను ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. This is very serious and is only due to pride. ఇది చాలా తీవ్రమైంది మరియు గర్వమే దీనికి కారణం. Then there will be no grace on their life or their ministry, for God resists the proud. దేవుడు అహంకారులను ఎదిరించును కనుక వారి పరిచర్యలో దేవుని కృప ఉండదు. God values highly those who judge themselves and are quick to acknowledge their mistakes and apologize. ఎవరైతే తమను తాము తీర్చుకొనొచ్చు మరియు వెంటనే వారి పొరపాట్లను ఒప్పుకొని క్షమాపణ అడుగుతారో వారికే దేవుడు విలువనిస్తాడు. I have always lost confidence in a brother where I have discovered that he told me a lie
or whenever I've seen that he's reluctant to acknowledge his mistakes and apologize. ఒక సహోదరుడు నాకు అబద్ధము చెప్పి ఉన్నాడని నేను కనుగొన్నట్లయితే, లేక తన తప్పులను ఒప్పుకొని క్షమాపణ అడుగుటకు అయిష్టంగా ఉన్నాడని నేను చూసినట్లయితే, అతని మీద నేను నమ్మకమును కోల్పోతాను. We all make mistakes. God is the only one who never makes any mistakes. And when we make a mistake, we must acknowledge it immediately and confess it to both to God and to all who are affected by our mistakes. మనందరం పొరపాట్లు చేస్తాం. దేవుడు మాత్రమే ఎన్నటికీ ఒక్క పొరపాటు కూడా చేయడు. మరియు మనం ఒక పొరపాటు చేసినప్పుడు దానికి దేవుని ఎదుట మరియు దాని ప్రభావం పడిన వారి ఎదుట ఒప్పుకోవాలి. It is in confessing our sin to our fellow believers who have been affected by it that our humility as an elder or a brother is tested. మన పాపమును బట్టి ప్రభావితమైన వారి ఎదుట మన పాపమును ఒప్పుకొనుట ద్వారా ఒక పెద్దగా మన దీనత్వము పరీక్షించబడుతుంది. A good question all elders should ask themselves is, when was the last time I confessed a mistake or a sin and asked for forgiveness from another brother? పెద్దలందరూ వేసుకొనవలసిన ఒక మంచి ప్రశ్న ఏమిటనంటే, నేను నా పాపమును గూర్చి మరొక సహోదరుని క్షమాపణ అడిగి ఎంతకాలం అవుతుంది? It is only when we honestly confessed our sins both to God and man that God can say to us, I will not remember your sins anymore. మన పాపములను మనం యథార్థముగా దేవుని ఎదుటను మరియు మానవుని ఎదుటను ఒప్పుకొనిన ఎడల మన పాపములను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొననని దేవుడు మనతో చెప్పును. So we can add, that we have to learn from our past mistakes, otherwise we'll keep on repeating those mistakes. గతంలో మనం చేసిన పొరపాట్ల నుండి మనం పాఠములు నేర్చుకోవాలి, లేకపోతే చేసిన పొరపాట్లు మరలా చేస్తాం. Then we should allow God to break us. ఆ తరువాత విరగొట్టబడ్డానికి దేవునికి మనం అనుమతి ఇవ్వాలి. So you compare Moses and Aaron. ఇప్పుడు మనం మోషేను అహరోన్ను మనం గనక పోల్చి చూసినట్లయితే, Aaron was a very fluent speaker. అహరోను అనర్గళంగా మాట్లాడే ఒక వరం ఉన్న వ్యక్తి, but he was not effective. కానీ చాలా శ్రద్ధ కలిగిన వ్యక్తి కాదు. When Moses did not come, he was making one gold calf. మోషే రావడం ఆలస్యం అయినప్పుడు అహరోనే ఒక విగ్రహాన్ని చేస్తూ ఉండడం మనం చూస్తాం. But Moses, he was a broken man. కానీ మోషే విరగొట్టబడిన ఒక వ్యక్తి. He was in the palace, then he was a shepherd. తను ఒక గొప్ప ప్రాంతంలో నుంచి వచ్చి మరి ప్యాలెస్ లో నుంచి వచ్చిన వ్యక్తి. తను ఎంతో నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. He had to look after his father-in-law's sheep. తన మామగారి ఒక మందను కాచే ఒక పని చేయాల్సి వచ్చింది. So he was so much broken. తను ఎంతో విరగొట్టబడ్డాడు మోషే. And the Lord could give him his authority. మోషేకు దేవుడు తన అధికారాన్ని ఇవ్వగలిగాడు. And for 40 years he kept all the 2 million people in the wilderness